2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్ర 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి కేతు యోగిస్తున్నాడు 6వ స్థానంలో, కుజుడు లాభస్థానంలో యోగిస్తున్నాడు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడి దానం చేయండి, అలాగే శివుడిని ఆరాధించండి, శివుడికి అభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారము శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మీనరాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ పరంగా మాత్రం ధనం వచ్చే అవకాశం ఉంటది. కుటుంబ సభ్యుల నుంచి విపరీతమైన ధనం అనేది వృధా అయిపోతూ ఉంటది. వారం అనేది ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఖర్చుకు తగ్గినట్టు ఆదాయం అనేది ఉండదు. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఈ వారంలో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. అంత అనుకూలంగా అయితే ఉండదు లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. మీకు చిన్నపాటి సమస్యలు కూడా చాలా పెద్దవిగా అయిపోతాయి. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొలెస్ట్రాల్, బీపీ, థైరాయిడ్ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. వారంలో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉన్నది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. శత్రు భయం చాలా అధికంగా ఉంటది. మీరు కనుక కాలభైరవ అష్టకం చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ హోమం చేయించుకోండి, అన్నిట్లోనే విజయం సాధిస్తారు. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. చాలా సప్తమ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది. సప్తమాధిపతి 12వ స్థానంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృత్తి పరంగా మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ వారం అనేది 10వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. దీని మూలంగా సమస్యలు ఉంటాయి. మీకు మీరు అనుకున్న విధంగా అవుతాయి కనుక గ్రోత్ అనేది, అలాగే మీకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.